గం గణపతియై నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీమదాంధ్ర భాగవతం అష్టమస్కందం పోతనామాత్య ప్రణీతము 5వ భాగము. మకరం దేవలముని శాప విమోచనం పొంది గంధర్వునిగా మారి యక్షలోకానికి వెళ్ళిపోయాడు. మహారాజా, మొసలితో పోరాడిన గజేంద్రుడు పూర్వం ద్రావిడ దేశాధీశుడు. అతని పేరు ఇంద్రద్యుమ్నుడు. గొప్ప విష్ణుభక్తుడు, పుణ్యతముడు. ఒకనాడు ఒక పెద్ద శైలాగ్ర భాగంలో మౌనవ్రత దీక్షలో నారాయణ సేవలో ఉండగా అగస్త్య మహాముని అతని వద్దకు వచ్చాడు. కానీ ఇంద్రద్యుమ్నుడు వ్రతభంగం అవుతుంది అని లేవక, ఆయనకు స్వాగత సత్కారాలు కూడా చేయక మిన్నకుండినాడు. అది చూసి కోపోద్రిక్తుడైన అగస్త్యుడు లుబ్ధ కరియోనిలో జన్మించమని శపించాడు. తత్ఫలితంగా ఆ రాజు గజేంద్రుడుగా జన్మించాడు. ఎంతటి మహానుభావులు అయినా బ్రహ్మజ్ఞానులను అవమానించకూడదు. ఆయన కరీంద్రమై పుట్టినా ఆకలంక విష్ణు భక్తి వలన తరించాడు. జన్మ ఎత్తినందుకు కర్మలు చేయవలసి వచ్చినా కమలాక్షుని కొలిచి కర్మ నాశనం చేసుకొనవచ్చును. ప్రబలమైన విష్ణుభక్తి చెడని పదార్థమని గ్రహించాలి. కలులకు ఎంత సంపదలు ఉన్నా అవి ఎల్లను హరించుకొని పోతాయి. భార్యాభర్తలు, పిల్లలు, బంధువులు, స్నేహితులు అందరూ నశిస్తారు. విష్ణుపద సేవానిరతులు మాత్రమే చెడరు. విష్ణుమూర్తి పక్కనే ఉన్న లక్ష్మీదేవిని చూసి పద్మముఖి, నేను నీపై ఎదకొంగుతో పాటు వచ్చేశాను కదా, అప్పుడు నీవు మనసులో ఏమని భావించావు అని దరహాసవదనుడై ప్రశ్నించాడు. మరియు దేవి, సర్వము అన్ని వేళలా నాకు ఎరుకలో ఉంటుంది, కానీ నన్ను మరిచిన వాని మరిచిపోతాను. అయితే సర్వము మరచి నన్ను పట్టుకున్న వాడిని ఎల్లప్పుడూ రక్షిస్తాను అని చెప్పగా విని ఇందిరాదేవి మందస్మిత వదనారవింద అయి ముకుందునితో, నాథ, మీ పాదములు అనుసరించడమే నా కర్తవ్యముగా తలిచిన దానను. నాకు మీ పాదములు తప్ప వేరేదియూ కనిపించలేదు. అందువలన మీ అడుగుల వెంట వచ్చాను. నీవు దీనజనావనుడవు అని శ్రీదేవి పలుకగా ఆమెను ప్రేమాస్పద దృక్కులతో చూస్తూ సుర గరుడోరగ గంధర్వ గణములు జయ జయధ్వనాలు చేస్తుండగా లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి వైకుంఠం చేరుకున్నాడు అని సుఖయోగీశ్వరుడు చెప్పి, మరలా పరీక్షిత్ మహారాజా, నీకు నా చేత వివరింపబడిన వైష్ణవ సంబంధమైన ఈ గజరాజ మోక్షణ కథను విన్నవారికి కీర్తి ప్రతిష్టలు, పాపనాశనము, దుస్వప్న నాశనము, దుఃఖ విముక్తి కలుగును. ఉదయమే పఠించి వినిన వారులకు సకల ఐశ్వర్యములు వనకూరును, పీడలు నివారణ మగును, శాంతి సౌఖ్యాలు ఆ ఇంట నిరవధికంగా వృద్ధి చెందుతాయి అని ముకుందుడు ఆనతిచ్చనేని సుఖమహర్షి చెప్పారు. గజేంద్ర మోక్ష వృత్తాంతం సంపూర్ణం. ఆ విధముగా 5వ మన్వంతరములో గజేంద్ర మోక్షము ప్రముఖ ఘట్టము కాగా, తరువాత సుఖమునీంద్రుడు 6వ మన్వంతరమున జరిగిన విషయము చెప్పసాగాడు. సుఖమహర్షి, పరీక్ష నరేంద్ర, షక్షువనేవాడి కుమారుడు సాక్షువు అనే వీరుడు 6వ మన్వంతరమునకు మనువుగా ఉన్నాడు. అతనికి పురుష సుద్యుమ్నుడు అనే పుత్రులు రాజులు అయ్యారు. ఆ మన్వంతరమున మంత్రద్యుమ్నుడు ఇంద్ర పదవి చేపట్టాడు. ఆప్యుడు, అవిష్మంతుడు, వీరకుడు మొదలైన మునీంద్రులు, సప్తఋషులు. ఈ మహావిష్ణువు శ్రీకూర్మమై ఉదది జలములో ఉండి మందర పర్వతాన్ని మోసాడు. సురులకు అమృతాన్ని అందజేసింది అతడే అని చెప్పాడు. మునీంద్ర, విష్ణువు కూర్మాకృతిలో జలములో ఉండవలసిన అగత్యము ఏల కలిగింది? అంతటి మహాపర్వతాన్ని ఎలా మోశాడు? శైలాన్ని కవ్వముగా ఎలా చిలికారు? అమృతము సముద్రము నుండి ఎలా ఆవిర్భవించింది? దానితో పాటు ఇంకా ఏమేమి
సంజనితమయ్యాయి. చాలా ఆశ్చర్యముగా ఉన్నది, వినుటకు కుతూహలముగా ఉన్నది. సర్వము సవివరముగా తెలియజేయము అని ప్రార్థించాడు. మునిసత్తమ, హరి చేసిన కార్యములన్నీ బహు విడ్డూరములు. ఎంత విన్నా తనివి తీరదు. వీణులు విందుగా ఆ హరి చారిత్రములు వింటాను. దయచేసి నీవు కాదనక చెప్పవలసినదే సుమా అని ప్రాధేయపడ్డాడు పరీక్షత్ మహారాజు. పరీక్షత్ అనేక మార్లు ప్రార్థించగా శుకుడు అతని భక్తికి ఆసక్తికి ఆనందించిన వాడై అతని శ్రద్ధను ప్రశంసించి చెప్పసాగాడు. రాజా, ఆ మన్వంతరమున రాక్షసులు క్రోధము అతిశయించి దర్భోద్ధతి పరిధిని దాటి విజృంభించి వివిధ ఆయుధములతో దేవతలపై దాడి చేయగా అసంఖ్యాకముగా సురులు అసువులు బాసి వారి సంఖ్య గణనీయముగా తగ్గిపోయింది. దానికి తోడు దుర్వాసుని శాపము కారణంగా ఇంద్రాదులు నిర్వీర్యమై స్వర్గము తన కళను కోల్పోయింది. ఆ సమయంలో దేవతలు ఇంద్రుడు, వరుణుడు మొదలైన వారి ఆధ్వర్యంలో మేరు పర్వతంపై ఉన్న నలువ అంటే బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి అసురుల ఘాతకములను చెప్పి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. బ్రహ్మదేవుడు వారి రాకకు వారి దుస్థితికి గల కారణం దివ్య దృష్టితో గ్రహించి ప్రశాంతవదనుడై, నేను మీరు ఈ సకల చరాచర సృష్టి మొత్తము ఎవ్వని కారణముగా ఉద్భవించామో అతనినే వేడుకొందాము. భయపడకండి. వంధ్యుడు, రక్షించదగినవాడు, సాధ్యుడు, మాన్యుడు అనే తారతమ్యాలు లేక సర్గత్రాణ వద్యాది అంటే సర్గ అంటే సృష్టి, త్రాణ అంటే రక్షణ, వధ్య అంటే నశింపచేయుట. కర్మలను లీలగా చేయు వానినే మనం ఆశ్రయించవలేను. అతడు భక్త వరదుడు, పరముడు, జగద్గురుడు, కరుణాపరతంత్రుడు కనుక అతని వద్దకు వెళ్తే మన తాపములన్నీ నశిస్తాయి అని వైకుంఠుని వద్దకు వెళ్దాము అని దేవతా సమూహాన్ని తీసుకొని విష్ణుధామమునకు వెళ్ళారు. కానీ వారికి విష్ణు దర్శన భాగ్యం వెంటనే లభించలేదు. బ్రహ్మ జితేంద్రుడై ఏకాగ్రతతో విష్ణువును ధ్యానించి ఈ విధముగా ప్రార్థిస్తున్నాడు. ఎవ్వని మాయ వలన మోహము కలుగుతుందో చివరికి ఎవని దయ వలన ఆ మాయ అతిక్రమించ వీలు కలుగుతుందో అట్టి మాయకు కూడా మాయాతీతుడై ఎవ్వని ఉనికి మహామునీంద్ర భాగవతోత్తమ సమయమీంద్రులకు కూడా ఎరుగన సాధ్యమో సకల ప్రాణుల యందు సమముగా ఎవడు వర్తించును అతనికి నమస్కరిస్తున్నాను. మాయాతీతుడెవ్వడో ఎవ్వని ఉనికి మహామునీంద్ర భాగవతోత్తమ సమయమీంద్రులకు కూడా ఎరుగన సాధ్యమో సకల ప్రాణుల యందు సమముగా ఎవడు వర్తించునో అతనికి నమస్కరిస్తున్నాను. అతనికి పాదములు ఆయన సృష్టించిన ధరణి, మనస్సు చంద్రుడు, అగ్ని ముఖము, కనులు సూర్యచంద్రులు, చెవులు దిక్కులు, సిద్ధజలము వీర్యము, అతని ఉదరము త్రిమూర్తులకు జన్మస్థానము. విష్ణువు ఒక అంశ, రక్షణ కార్యము అంటే స్థితి నిర్వహణ చేసే మూర్తి. కానీ శ్రీ మహావిష్ణువు పరబ్రహ్మము, 3 అంశలు సృజించినవాడు. అతని గర్భము బ్రహ్మాండ భాండము, శిరస్సు గగనము. అటువంటి విరాట్ పురుషునికి నమస్కరిస్తున్నాను. సృష్టి స్థితి లయకారకుడు, యోగీంద్రులకు మోక్షప్రదాయకుడు, సుగుణాకరుడు, అణువు కన్నా అల్పమైన వాడు మరియు బ్రహ్మాండము కన్నా పెద్దవాడు, అనఘుడు, మహానుభావుడు అయిన నీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. పురుషోత్తమ, నీ సుందర రూప దర్శనం సకల లోకములకు శుభకరము. నిగమ వర్ణిత విధానమంతా నీలో నాకు ఇప్పుడు కనిపించుచున్నది. స్వామి, అదిగో ఈ విశ్వం యొక్క మొదలు అట ఇక్కడ మధ్య అక్కడ తుది నీ యందు నాకు స్పష్టముగా గోచరించుచున్నది. దేవా, ఘటము యొక్క అస్తిత్వమునకు
మట్టి కారణమైనట్టు ఈ సకల విశ్వానికి నీవే ఆధారభూతుడవు. నీ విలక్షణ లక్షణమైన మాయ వలన ఈ చరాచర సృష్టిని మరలా మరలా సృష్టిస్తూ ఉంటావని విశ్వవ్యాపియగుటచే విష్ణువను నామమున కొలుచుచు జ్ఞానులు తమ భక్తి వైరాగ్య భావన వైభవము చేత సగుణ రూపమున నిన్ను కాంచుతున్నారు. వసుధ రూపమున అన్నము, గోవులందు శుద్ధ అమృతము, సమిధలు ఎందు అగ్ని అంతర్లీనమై ఉండునట్లు యోగులు ఆత్మదృష్టితో నిన్ను నిర్గుణుడుగా చూచుచున్నారు. పరంధామ, ఆధారరహితులమై మేము అనేక బాధలలో చిక్కుకొని బాధాతప్త హృదయులమై చివరికి నిన్ను దర్శించగలిగాము. ఇక మా కష్టాల పరంపర తీరినట్లే. అడవిలో కారిచిచ్చు మధ్యలో చిక్కుకొని విలవిలలాడుతున్న గజాయుధమునకు ఒక ఉద్ధృత జల పూరితమైన మహాప్రవాహం కనిపించిన రీతిగా నీ దర్శనమయ్యింది. విశ్వనేత్ర, మా గురించి నీకు విన్నవించుటకు మేమెంతవారము? లోకవ్యాప్తుడవు నీవు కాననిదేమున్నది? భవత్పాద దర్శనమే మాకు శుభదము. నేను సకల లోకేశులు ఈ స్వర్గవాసులు అందరూ మండుచున్న కట్టె వంటి నీ నుండి వెలువడు మినుగురుల వంటి వారము మాత్రమే. ఈ విధంగా కమలాసన ప్రముఖులు అనేక విధములుగా ఆ సమస్త జగదాధీశుని స్తోత్రములు చేశారు అని శ్రీ శుకుడు పరీక్షిత్కు చెప్పి మరలా ఇలా చెప్తున్నాడు. బ్రహ్మాది దేవతల ప్రార్థన విన్న నారాయణుడు పులకాంకిత గాత్రులై ఆపదల నుండి వినిర్ముక్త నిర్భయ చిత్తులై సుకులై ఉగ్ర ప్రారబ్ధాబ్ది మదనాసక్త చిత్తులై నిలింప వ్రాతమును వీక్షించి ఉపలక్షించి సాంతరంగుడై నిలింప వ్రాతమును వీక్షించి ఉపలక్షించి సంతసాంతరంగుడై మేఘ గంభీర స్వరంతో ఓ బ్రహ్మేంద్ర రుద్రాదులారా, ఇది అకాలము. మీరు ఇప్పుడు వారితో పెనగక మిన్నకుండుటే ఉత్తమము. ఏలననా మన బలము పెరబలము కన్నా ఎక్కువ కానంత వరకు శత్రువులకు పాము ఎలుక ముందు ఎలా లొంగి ఉంటుందో ఆ విధముగా మనము అణిగి ఉండవలేను. మీరు అమృతమును సాధించుటకు ప్రయత్నించండి. సుధాపానము అమృతతత్వము నొసగును. దాని వలన ఆయుర్వృద్ధియే కాక మృత్యుభయము ఉండదు. అందుకు తగిన ఏర్పాట్లను చేసుకునము అని సలహా ఇచ్చాడు. ఆ విధంగా శ్రీహరి కమఠాకృతిని దాల్చి జలరాశి అడుగున చేరి చిన్న ముత్యపు చిప్పను ఎత్తైన చందముగా మందరాద్రిని వాసుకితో సహా అవలీలుగా పైకి ఎత్తి తన మూపును నిలిపి అసుర అమర విభులు ఔరా ఔరా, ఆహా, ఓహో, కమలదలాక్ష, శరణు అని చతుర్దశ భువనాలు దశ దిశలు మార్మ్రోగేలా స్తోత్రము చేశారు. పుండరీకాక్షుడు తరిచే వారిలో నొకడై ఇంద్రుడు కూడా విష్ణాంశని కలిశానికి కుదురుగా కూర్మమై కవ్వపు త్రాడుగా వాసుకిగా తన నివాసాన్ని తానే చిలుకుతూ చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసుడై తన లీలను సర్వవ్యాపకత్వాన్ని ప్రదర్శించాడు. జలదిని కడవను చేసి శైలము కవ్వముగా వనర్చి పామును త్రాడు చేసి సిరిని సుధను పొందడానికి శ్రీహరికి తప్ప మరొకరికి శక్తి అర్హత ఎవరికి ఉంది? లోక బాహుల్యంలో గొల్లలనే చిన్నచూపు ఉంది. అది తగదు. క్షీర సముద్రాన్ని చిలికి గోవిందుని ఆనతితో అమరులు గోపకులయ్యారు. శ్రీ మహావిష్ణువు గొల్ల అయ్యాడు. అలా చిలికి మృత్యువును హరించు మందును అంతులేని ఐశ్వర్యాన్ని అంటే లక్ష్మీదేవిని పొందారు.
ఆ విధంగా సురాసుర సమూహము శ్రీహరి సమేతముగా శిరస్త్రాణ తనుత్రాణములు ధరించి ఉత్తరీయములను నడుముకు కట్టి ఒకరి చేతులు ఒకరు గట్టిగా అప్పళించుకుంటూ అంటే చరుచుకుంటూ భుజములు నొరయిచు రాచుకుంటూ పట్టండి పట్టండి, లేవండి లేవండి, రండి రండి అని పెరుగు చిలుకు గొల్లల వలె ఉత్సాహపరుచుకుంటూ మహార్ణవము మధ్యలో మందర పర్వతాన్ని మందాయము అంటే కవ్వము చేసుకొని భోగీంద్రుని అంటే వాసుకి భోగము అంత్యములను తాగుతూ ఉంటే మహాధ్వని పుడుతుంది. ఆ ధ్వనితో బ్రహ్మాండ కటాహము నిర్భరమైపోయింది. బ్రహ్మాండ భాండమంతా నిండిపోయింది. ఆ మహామందరము గుబుకుమని నీటిలో మునుగుతూ లేస్తూ ఊగుతూ ఉరుముతూ గిర్రుమని తిరుగు వేగమునకు మానములై భుగులుమను చెప్పుళ్ళుప్పరమునకు ఎగిశాయి. ఉప్పరము అంటే రోదసి, మీగడ, పాలతేట, నిగ్గు, మెరుపు, మిసిమి, లెక్కకు మించి చుక్కల కొమ్మల చెక్కుల నిక్కలు పడినాయి. లెక్కలేనని తుంపరలు ఎగిసి తారకామణుల చెక్కిళ్ళ నునుపు హెచ్చింపు పడ్డాయి. తుంపరలు వారి కరముల ఒకదానికొకటి క్రమక్రమముగా రాచుకున్నందుకు పణిపణ గర్భ సముత్పత నిర్భర కీల జాలంబుల నప్పటప్పటికి నుప్పతిల్లినాయి. వాసుకి పడగల నుండి ఉద్భవించిన భరించలేని విషజ్వాలలు వెంటనే ఏర్పడుతున్నాయి. సురాసుర సమూహములు నిరంతరంగా మథనం చేస్తూ ఉన్నవారు అలసిపోవడం లేదు, చిలికే వేగాన్ని తగ్గించడమూ లేదు. కారణమేమంటే ఆ వార్నిధి పూలతల నుండి వెలువడుతున్న స్వచ్ఛ మరంద పరిమళ పూరిత వీచికలు వారి చెమటను హరిస్తూ అలసటను తీరుస్తూ హాయిని కలిగిస్తున్నాయి. అందువలన వారు ఒండరలు పరిహసించుచూ తమ గొప్పలు చెప్పుకుంటూ మేలుని మెచ్చుకుంటూ అలా కాదని విభేదిస్తూ ఉల్లాసంగా చిలుగుతున్నారు. వనది వలమాన వైశాఖ వసుంధరాధర పరివర్తన సముంజనిత ఘుమారావంబు అంటే వనది అంటే వనము అంటే నీరు, నీటికి నిధి వనది అంటే సముద్రంలో, వలమాన అంటే గుండ్రముగా, వైశాఖ అంటే కవ్వపు, వసుంధర అంటే భూమి, వసుంధర అంటే భూమి, వసుంధరాధరము అంటే భూధారము, కొండ, పరివర్తన, తిరుగుట, చలనము వలన సముజ్జనిత ఏర్పడిన లేక పుట్టిన లేక ఉద్భవించిన ఘుమ శబ్దంతో, మరియు ఆ మహీంద్రము మహా ప్లస్ అహి ప్లస్ ఇంద్రము గొప్ప భుజగ శ్రేష్ఠుని ముఖము నోటి నుండి ముహూర్త మాటికి బయటికి వస్తున్న భూరి పుత్కార ఘోషము, పెద్ద హుమ్ అనే శబ్దంతో కూడిన అరుపులు వెలువడుతున్నాయి. ఆ ఘోషకు ఆ మందన ప్రక్రియ వలన ఏర్పడ్డ అలజడికి ఆ సంక్షోభానికి దేవదానువులు చేసే అట్టహాసానికి వాసుకి ముఖ ప్రవర్తిత విషయ జ్వాలలకు పూత్కారాలకు మందర పర్వత మందన రాపిడికి వెలువడే గొప్ప ధ్వనులకు కమఠ, కర్కాటక, కాకోదర, మకర, తిమింగళ, మరాళ, చక్రవాక, బలాక, భేక, సారాసానికములు. వీటిలో ఎక్కువ మందికి తెలియనివి కాకోదర అంటే పాములు, తిమి అంటే పెద్ద చేపలు, బాలాక అంటే కొక్కెరలు, భేక అంటే కప్పలు, సారస అంటే నీటి పక్షులు అన్నియూ అరచి భయపడి అరుస్తూ గుంపులుగా చేరి ఆక్రోశిస్తున్నాయి. వాటిని పట్టించుకోకుండా ధనుజ భట సందోహము ఉత్సాహముగా
ఉత్సాహంగా ఒకరినొకరు ఏమార్చుకుంటూ పంతాలతో పొగడ్తలతో సముద్రాన్ని మదిస్తున్నారు. అమృతం కోసం నిరీక్షిస్తున్నారు. కొత్త కొత్త వస్తువులకై ఆపేక్షిస్తున్నారు. ఇంకా ఎంతసేపు చిలకాలని అడుగుతూ ఆశలతో అపసోపాలతో అలసత్వం లేని విలాసముతో నవ్వులతో కేరింతలతో మందర గిరిని గిర్రున త్రిప్పుతున్న సమయంలో వెలువడుతున్న ఉచ్చైర్ఘోషతో అజాండము నిండిపోయింది. ఇంత సరబస సంభ్రమ సముద్భూత సంరంభములో కూడా ఆ మహాకూర్మము నిశ్చలంగా నిర్వికారంగా నిరాఘాటంగా లీలగా భరిస్తుంది. అలా చెలించిపోతున్న కల్లోల వీచికా జలది నుండి కోలాహలంగా మహానల జ్వాలల హాలాహల విషము విహ్వలోజ్వలమై ఉద్భవించింది. క్షీరసాగర మదనంలో హాలాహలం అనే కాలకూట విషం ఉద్భవించింది. అది ప్రళయ కాలభీల శతాధిక లోచనాలోచనానల సదృశ సహస్ర విలయానల సమానమై లక్షల సూర్యుల వేడిమితో అసంఖ్యాక అశనిపాత ధ్వని సంపాతమై పంచభూతాలు ఏకమై అగ్ని రూపము దాల్చినట్లు కళ్ళు తెరిచి చూడలేనంత భయంకరమైన భుగమను పొగలను ఎగజిమ్ముతూ చట పటపట ధ్వనులతో ధగధగమను ఎర్రని నిప్పు రవ్వలను వర్షిస్తూ మహా అగ్నిజ్వాలలను ప్రసరింపజేస్తూ సముద్ర మధ్యంలో మందర పర్వతము చుట్టుపక్కల పుట్టింది. అది భువన భోంతరాలకు దశ దిశలకు వ్యాపించి రోదసి అంతటా ఆక్రమించి అవకాశమున్న చోటెల్లా ప్రాకింది. దేవతలు రాక్షసులు దాని వేడిమికి తీక్షణతకు తీవ్రతకు దేవదానవులు భరించలేక అగమ్యంగా పరుగులు తీయసాగారు. వనాలు గిరులయందలి తరులు పొదలు అన్నీ బూడిద అయిపోసాగాయి. నదాలు సకల జలాశయాలు ఇంకిపోయాయి. సూర్యమండలాన్ని అధిగమించి నక్షత్రలోకాలను మించి మహోర్లోకాన్ని దాటి ఆపై కోరలు చాపుతూ వలయాకారంలో పరిభ్రమిస్తూ బ్రహ్మాండ భాండం బ్రద్దలయ్యేలా చెరిస్తూ క్రింద పాతాళ లోకానికన్నా క్రిందుగా అన్ని లోకాల మూలాలకు చొచ్చుకొని పోతూ సర్వలోకాధికంబై శక్యంబు కాక ఎక్కడ చూచిందానే అయి కురుంగము వలె గెంతుతూ మహత్తురంగ జవముతో ఉరుకుతూ భుజంగము వలె వడియుచూ ప్రాకుతూ సింగము వలె లంఘిస్తూ విహంగము వలె ఎగురుచూ మాతంగము వలె కదల్చలేనదై స్థిరపడుతూ హాలాహలాగ్ని లోకాలను కోలాహలము చేయుచున్నది. ఆ సమయములో నిలింపులు వేడిమికి తాళలేక నీరు కారిపోయారు. అసరులెందరో అసూలు బాశారు. కిన్నరులు కమిలిపోయారు. గంధర్వ విమానాలలో గంధర్వులు మాడిపోయారు. గ్రహ సముదాయం గతులు తప్పాయి. సముద్రములు నీరింకి బీటలు వారాయి. పర్వతాలు బ్రద్దలయ్యాయి. ప్రాణులన్నీ బూడిదయ్యాయి. ఎక్కడ చూచినా అకాల విలయమై భయానకమై తోచింది. రాజా, అట్టి దుర్దాంత దుస్సాహ దుర్భర అంటే దురంత అంటే చెడు ఫలితాలను కలుగజేసే, దురంత అంటే అణచడానికి వీలు కాని, దుస్సాహ అంటే సహించలేని, దుర్భర భరించలేని, వినాశకర విషనలానికి ఎదురు నిల్చే సాహసము చేసేవారు లేక చరాచర భూచర జలచర కేచర లింగభేదము లేక అందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ భయంకర పరిస్థితిలో
అజామరేంద్రాది సకల దేవతాగణము భయోత్పాత భీతావహ చిత్తులై కైలాసమునకు పోయి లోనికి వేగముగా పోజొచ్చిన శృంగి భృంగి నంద్యాదులు అడ్డగించిన వినక పాహి పాహి శంకర లోక శుభంకరా సకల పాప నాశనకరా త్రాహి త్రాహి మా మొర ఆలింపుము దయాళువై వీక్షింపుము అని ఆర్త రక్షణాకళ సంరంభుని శంభుని ప్రార్థించారు. అశక్తి యుతుడై ఆత్మధ్యానాంతర్మగ్న సంలగ్నుడై ఉన్న హరుడు కళ్ళు తెరిచి వారిని కటాక్షించాడు. అప్పుడు భోగి భూషణునకు భూతపతికి సకల దేవతానీకము సాష్టాంగ దండ ప్రణామాలను ఆచరించి భూతాత్మ భూతనాథ భూతభావన రూప దేవాదిదేవ మహాదేవ దేవవంద్య ఈ సకల లోకములకు నీవే నాయకుడవు, నీవే బంధమోక్ష కారకుడవు, ఆర్త శరణ్యుడవు, గురుడవు. సకల లోకాధిపతులు నిన్ను కోరి దర్శించి తరిస్తారు. నీవే సకల బ్రహ్మ విష్ణు శివాత్మకుడవై సృష్టి స్థితిలయ కార్యములను నిర్వర్తిస్తావు. అతి గుహ్యమైన పరమ బ్రహ్మము సత్ అసత్తముడవు, శబ్ద బ్రహ్మవు, శుద్ధ బ్రహ్మవు. నీవే జగదత్రాత్మవు, నీవే జగదంతరాత్మవు, నీవే సమస్త జగత్తుకు ప్రాణాధారము. నీవే సకల ప్రాణులు నీయందే ప్రభవించి నీలోన వసించి నీలోనే నశించి పోతున్నాయి. రుద్ర నీ ఉదరమే సకల బ్రహ్మాండ భాండము. మహాదేవ నీకు ముఖము అగ్ని, అపరాత్మకమైన కాలము నీ గమనము, భూమి పాదము, వాయువు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు, వరుణుడు జిహ్వ, దిక్కులు చెవులు, దివి నాభి, సూర్యుడు నేత్రాలు, శుక్లము జలము, జలదులు జఠరము, ఆకాశము శిరము, సర్వ ఔషధములు, రోమకూపములు, గీరులు ఎముకలు, చంద్రుడు మానసము, వేదములు ధాతువులు, నీ హృదయము సకల ధర్మసారము, సకలోపనిషత్తులు నీ ముఖ పంచకము. అటువంటి నీ రూపము పరతత్వమై శివమై స్వయం జ్యోతి స్వరూపమై సదా వెలుగుచుండును. సదాశివ కొందరు ఉన్నావని, కొందరు లేవని, కొందరు సగుణమని, కొందరు నిర్గుణుడవని తలుస్తారు, కొందరు కలవో లేవో అని సందేహిస్తారు. కానీ చంద్రచూడ ప్రాణ ఇంద్రియ ద్రవ్య గుణాలన్నీ నీవే అయి భాషిస్తున్నావు. కాలము క్రతువులు నీవే, సత్యము ధర్మము అక్షరము ఓంకారము ఋతము ప్రకాశించే సత్యము నీవే, సమస్థానానికి ఆధారము, వేదాలకు మూలము, త్రిగుణములు నీ కన్నులు, కాలములను కంటి మంటలచే కట్టడి చేయగల శక్తివంతుడివి నీవు. నీకు ఈ కాలకూట విషము ఒక లెక్క కాదు. 3 మూర్తులకు, 3 కాలములకు, 3 గుణములకు మూలము నీవే. పైకి భేదముగా కనిపించిన అంతరార్థమున అభేదానివి. దేవా అనాథనాథుడవు, అనంత శక్తియుతడవు అయిన నిన్ను పొగడ మా తరమాదేవా. బాహుదర్భోధతులై దేవదానవులు క్షీరాబ్దిని మదింపగా ఆలాహలము ఉద్భవమైనది. దానిని నిరోధించడానికి ఎవరికీ శక్యము కాకున్నది. అది లోకాలన్నిటికీ విలయహేతువగుచున్నది. నీవు ఆ చిచ్చును పట్టి లోకములను అనుగ్రహించు, ప్రాణికోటిని రక్షించు. సుధాకిరణాభరణ ఆపదలు అపహరించడానికి, ఐశ్వర్యము ప్రసాదించడానికి, దుష్ట శిక్షణకు కానీ శిష్ట రక్షణకు కానీ నీవు తప్ప మరెవరు శక్తులు స్వామి. శక్త్యార్థ అవు
శక్త్యార్థవు ఉద్ధరా. ఈ సమయమున నీవు తప్ప లోకములు కాచుటకు వేరొకరు సమర్థులు కారు. నిఖిల లోకవంద్య నీవే సమస్త జగదారాధ్యుడవు. నీవే మమ్ము రక్షించజాలిన వాడవు అనుచు అనేక విధములుగా కైలాసనాథుని ప్రార్థించుచుండగా హిమగిరాటుచ్చత పతివంక చూచుచూ తన మాటలు కూడా జత కలిపింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.